గిరిజన బాలిక సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలులో సుగాలి ప్రీతి తల్లి పార్వతీబాయిని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు పరామర్శించారు. సందర్భంగా వరద కళ్యాణి మాట్లాడుతూ నెలలు కావస్తూ ఉంది. ఈ రోజు తీసుకుంటే ఒక మహిళా వ్యతిరేక పాలన సాగుతూ ఉంది, ఒక ప్రజా కంటకమైన పాలన సాగుతూ ఉంది. ఈ మహిళా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా మహిళలందరినీ కలుపుకొని ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పెద్దపీట వేసేట్టుగా చేయడం కోసం, అలాగే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేట్టుగా చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుంటూ ఈరోజు జోన్ 5కి చెందిన ఈ కడప జిల్లాకి రావడం జరిగింది. తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో మహిళా రక్షణ కోసం, మహిళా సాధికారత కోసం పెద్దపీట వేసిన పరిస్థితి మనందరము చూసాం. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న 5 ఏళ్ళు పరిపాలించారు. ఇచ్చిన ప్రతి పథకంలో కూడా మహిళలే ఎక్కువగా లబ్ధిదారులుగా ఉండేట్టుగా మనం చూసాం. ఒక ఇల్లు ఇస్తే అది మహిళలకి ఇచ్చేవారు, ఒక పథకం ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చేవారు. అలాగే ఒక పదవుల్లో కూడా మెజారిటీ పదవులు మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అసెంబ్లీలో ఏకంగా తీర్మానం చేశారు 50% మహిళలకి రాజకీయ పదవుల్లో, అలాగే వర్క్స్లో కూడా మహిళలకే రిజర్వేషన్ ఉండేట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం మహిళల్ని ఎన్నికల టైంలో జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 164 సీట్లతో అధికారంలోకి వచ్చి నెట్ట నిలువుగా ఈరోజు మోసం చేయడం జరిగింది. 15 నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉన్నారు సూపర్ 6లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, మరి మహాశక్తి అనే పథకం పెట్టారు ఆడబిడ్డ నిధి కింద. ప్రతి నెల 1500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఇస్తామని చెప్పి మరి 15 నెలలు అయింది కదా, ఏ ఒక్క మహిళకైనా మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. మరి సూపర్ 6 ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఫ్రీ బస్సులో 11 రకాల బస్సులకు అవకాశం ఇవ్వకుండా కేవలం 5 రకాల బస్సుల్లో ఎక్కే అవకాశం ఇచ్చిన మీరు ఫ్రీ బస్ పథకం ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మొట్టమొదటి సంతకం నిరుద్యోగ భృతి, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఈరోజు మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్క నిరుద్యోగికైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా, ఒక్క ఉద్యోగమేనా ఒక నిరుద్యోగికి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. మరి సూపర్ 6 ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు. మొత్తం కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల టైంలో చెప్పి ఈరోజు కేంద్రంతో కలిపి ఇస్తానని చెప్పడమే కాకుండా మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కేవలం 5,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటే ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఒక్క మహిళకైనా మీరు రేషన్ కార్డులు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఉన్న ఫంక్షన్స్ ఈరోజు తీసేయడంతో ఎంతమంది రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. వికలాంగులకైతే చాలా దారుణంగా వాళ్ళ ఫంక్షన్స్ కోత కోయడానికి వీళ్ళు పూనుకోవడంతో ఎంత ఘోరంగా వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అలాగే 3 గ్యాస్ సిలిండర్స్ ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని చెప్పారు. మొదటి ఏడాది తీసుకుంటే ఒక్కటి మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి సూపర్ 6 సూపర్ హిట్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నాను. అలాగే తల్లికి వందనం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి టెన్షన్గా పిల్లల కోసం తల్లి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ చదువుకి డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండడం కోసం ఆ పథకాన్ని తీసుకొస్తే దానికి కాపీ కొట్టి ప్రవేశపెట్టిన మీరు ఒక ఆన్గోయింగ్ స్కీమ్ అయిన దాన్ని మొదటి ఏడాది ఎగ్గొట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి సూపర్ 6 అనేది సూపర్ హిట్ ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ విధంగా అన్ని పథకాలు కూడా తూట్లు పొడుస్తూ ఇచ్చిన హామీలకి తూట్లు పొడుస్తూ సూపర్ 6లు సూపర్ హిట్ అని మళ్ళీ ప్రజలు మభ్య పెట్టడానికి ఏ మొహం పెట్టుకొని మీరు చెప్తూ ఉన్నారు? ఇలా అడుగడుగునా కూడా ప్రజల్ని మోసం చేయడమే పనిగా మీరు పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మహిళల రక్షణ ఈ కూటమి అధికారంలోకి వచ్చే గాలికి వదిలేశారు.
చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏ ఒక్క మహిళ మీదైనా ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనడం మనందరము చూస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మనిషికి కూడా చివరి రోజు చేయలేదు. మరింతగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగేట్టుగా మద్యం పాలసీని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70-80 వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. ప్రభుత్వమే అఫీషియల్గా పెర్మిట్ రూములు పెట్టుకోవడానికి మద్యం షాప్స్ పక్క 5 లక్షలు కడితే చాలు పెర్మిట్ రూమ్స్ పెట్టుకునేట్టుగా వాళ్ళకి అవకాశం ఇచ్చింది అంటే ఎంత దారుణంగా మద్యం తాగడాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు 9% పెరిగాయి. అంటే ప్రజలు తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఎంతోమంది ఈ తాగుడికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే గంజాయి 100 రోజుల్లో రూపుమాపుతామనేసి హోమ్ మినిస్టర్ గారు అలాగే లోకేష్ గారు మొదట్లో చెప్పడం జరిగింది, డప్పేసుకొని చెప్పారు. ఈరోజు తీసుకుంటే గంజాయి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతుంది. అలాగే గంజాయి రవాణా తన సొంత నియోజకవర్గం అనే పాయకరావుపేట మీదుగా జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గంజాయి విచ్చలవిడిగా దొరకడమే కాకుండా డ్రగ్స్ గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ కూటమి ప్రభుత్వం